హే గైస్, ఈరోజు అయితే మన ఆర్ఎక్స్కి అయితే కార్పొరేటర్ అయితే చేంజ్ చేయబోతున్నాం. మన దగ్గర ఉన్న కార్పొరేటర్ అయితే ఇండియా కార్పొరేటర్ అయితే ఉంది. దీనికి సౌండ్ ఒకసారి వినండి, చూపిస్తాను. మన బోర్ కిట్ వచ్చేసి G1 బోర్, జపాన్ బోర్. ఇదైతే మన జపాన్ కార్పొరేటర్, మేడ్ ఇన్ జపాన్ కార్పొరేటర్. దీన్ని అయితే ఫస్ట్ అయితే మనం క్లీనింగ్ అయితే చేసుకున్నాం. మన కార్పొరేటర్ని అయితే డిస్మాంటిల్ అయితే చేశాను. మన కార్పొరేటర్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెహికల్కి అయితే ఫిట్టింగ్ అయితే చేద్దాం. హోస్ పైప్ క్లాంప్స్ అయితే లూజ్ చేసుకుందాం. కార్బొరేటర్ లిడ్ అయితే ఓపెన్ చేసుకుందాం. 2T ఆయిల్ పైప్, పెట్రోల్ పైప్, కార్బొరేటర్, ఓల్డ్ కార్పొరేటర్ని అయితే రిమూవ్ చేసుకుందాం. మేడ్ ఇన్ ఇండియా ఒరిజినల్, న్యూ ఒరిజినల్ జపాన్ కార్పొరేటర్ని అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుందాం. ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ చేసి చూద్దాం. జై శ్రీరామ్. సౌండ్ అయితే విన్నారుగా ఫ్రెండ్స్. జపాన్ అని అయితే కామెంట్ చేయండి, సో దట్ నెక్స్ట్ పార్ట్స్లో మనం జపాన్ కార్పొరేటర్ అండ్ ఇండియన్ కార్పొరేటర్కి అయితే డిఫరెన్స్ అయితే చూద్దాం. అండ్ మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాం. మీరైతే మైలేజ్ అని అయితే కామెంట్ చేయండి. ఇంకేమన్నా మీకు ప్రాబ్లమ్స్ కానీ లేదా ఏమన్నా రివ్యూస్ కావాలన్నా జపాన్ కార్పొరేటర్ అండ్ ఇండియన్ కార్పొరేటర్ ఆర్ ఆర్ఎక్స్ మీద ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి. వచ్చే వీడియోస్లో అయితే మనం అయితే పోస్ట్ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ YS Solutions.